కుల్కచర్ల గిరిజన వసతి గృహం విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టంపల్లి తండావాసి నేనావత్తో దేవేందర్ 10వ తరగతి చదువుతున్నాడు. 4 రోజులాగానే రాత్రి తిని టీ తాగి పడుకున్న విద్యార్థి తెల్లవారిన లేకపోవడంతో కుల్కచర్ల గిరిజన వసతి గృహం విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో వికారాబాద్ జిల్లా మద్గుల్ చిట్టంపల్లి తండావాసి నేనావత్తు దేవేందర్ 10వ తరగతి చదువుతున్నాడు. రోజులాగానే రాత్రి తిని టీ తాగి పడుకున్న విద్యార్థి తెల్లవారిన ఇంకా లేవకపోవడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవేందర్ కొన్ని గంటల ముందే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంఘటనా స్థలానికి వార్డెన్ సురేందర్ రాకపోవడంతో వసతి గృహంలో ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. మాది చిట్టంపల్లి తండ సార్. మా తమ్ముడు కుల్కచర్ల ఎస్ట్ హాస్టల్లో ఉంటారు సార్. అయితే మా తమ్ముడు మాకు నైటే కాల్ చేసింది సార్. అయితే మంచిగా ఉన్నా అని చెప్పింది. అయితే ఏం చెప్పలేదు సార్. మాకు మార్నింగే ఫోన్ చేసినట్టు సార్ మా తమ్ముడికి, మా చిన్న తమ్ముడికి ఫోన్ చేసి ఏమైంది అంటే తమ్ముడికి హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు అని చెప్పారంట సార్. అయితే మేమందరం హాస్పిటల్ కానీ నార్మల్గా జ్వరం వస్తుందేమో అని అనుకున్నాం సార్. మీరు వచ్చిన ముందే అప్పటి వరకు చచ్చిపోయాడని చెప్పింది సార్. అయితే మాకేమో తెలియట్లేదు. హాస్టల్లో వాడని సార్ ఏం చేస్తారో ఏమో తెలియదు సార్. ఇంతకుముందు గిట్ట అట్లనే అయింది సార్. అది అసలు అదే హాస్టల్లో మేము గిట్ట చదివి వచ్చాం సార్. కానీ ఇంతకుముందు అయింది అది ఫస్ట్. ఇంతకుముందు ఎవరికి తెలియదు సార్. ఇప్పుడైతే ఏమైందో తెలియదు. కానీ మా తమ్ముడికి అయితే ఏమైనా కరెక్ట్ న్యాయం జరగాలి సార్. మేమైతే ఇవ్వడం సార్. అనుమానం ఉంది సార్. 100% కొట్టిండు సార్ మా తమ్ముడు. హాస్టల్లో ఎవరో కొట్టిండు సార్. 100% కొట్టిండు సార్. మా తమ్ముడు జ్వరం లేదు, ఏం లేదు. పిల్లలు కూడా పడ్డారు అంటారా? 100% పిల్లలు కూడా పడ్డారు. సార్ చూడలేరు, కొట్టిండు సార్. కడుపు మొత్తం ఉబ్బింది సార్. ఇప్పుడు ఏమంటారు హాస్టల్లో? హాస్టల్లో వాడని సార్ రాలేదని చెప్తుంది సార్. హాస్టల్లో పిల్లలు వీళ్ళకి తెలుసు సార్, కానీ వీళ్ళు చెప్తలేరు సార్. హాస్టల్ పిల్లలు గిట్ట ఉన్నారు. ఆయన ఎంత వచ్చింది. ఆయన 0 క్లాస్, ఆయన పేరు 10th క్లాస్. నైట్ మాతో పాటు తిన్నాడు, చాయ్ తాగిండు, 10:30 కల్లా పనుకున్నాడు. మళ్ళీ మొదలు లేవలేడు, ఏం చేయలేడు. ఇంకా అయితే ఏమైంది? ఇప్పుడు ఎప్పుడు చూసారు? ఇప్పుడు ఇటీవల మాకన్నా అందరికన్నా తొందరగా 4కి. ఇప్పుడేమో లేపని ఏమైంది ఎందుకు లేవు కానీ పోతే అడిగితే చూస్తే మొత్తం చూసిపోయిండు. చిన్న సార్ వచ్చిండు, చూసిండు. ఏమన్నా అంబులెన్స్ ఫోన్ చేసి వచ్చినా వస్తే వాళ్ళ అమ్మ చనిపోయాడు అని చెప్పింది డాక్టర్. మీ వార్డెన్ ఇట్లా ఏడున్నాడు? వాడిని వస్తుంది. ఏడుంటాడు ఆయన? ఇక్కడ లోకల్.